హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ అజయ్ యాదవ్. సో ఇవాళ డే 3 వచ్చేసి మన ప్యాకింగ్ మొత్తం రెడీ అయిపోయింది. చూసుకుంటే ఇంకా ఇద్దరు కింద ఉన్నారు. సో మనం బయటికి అయితే స్టార్ట్ అవుదాం. అదా నేను కిందికి వెళ్తే వస్తాను. అదే మళ్ళీ వస్తారు. ఒకటి అక్కడ ఉంది, మరొకరు కూడా కింద అదే ఉండు. సో ఇప్పుడైతే మనం మన రూమ్ నుంచి బయటకు వచ్చాం, మొత్తం ఫ్రెష్ అయిపోయాం కూడా. సో కింద కార్ మాట్లాడుతున్నాం, అందుకని నువ్వు చూసుకుంటే బయట వ్యూ ఇలా ఉంది. ఇది వచ్చేసి మన హోటల్ వ్యూ అనమాట మొత్తం ఇది. चलो दोस्तों, हम तो केदारनाथ के लिए रेडी हो गया. केदारनाथ ट्रिप को रेडी అయిపోయాం, మేము బయలుదేరుతున్నాం. సో మన డ్రైవర్ అన్న వచ్చేసి అన్న आपका नाम అతుల్ వర్మ. ఓకే, మన సతీష్, మన విజయ్, మన శివస్వామి. సో మనం ఇప్పుడే హరిద్వార్ స్టేషన్, ఇది అపోజిట్ లో కనిపించేది హరిద్వార్ స్టేషన్ అనమాట. ఈ వాల్ ఎంట, ఆ వాల్ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. చలో గాయస్, ఇప్పుడు మనం స్టార్ట్ అవుదాం. హర్ హర్ మహాదేవ్. వావ్, లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో బ్రిడ్జ్ అయితే వచ్చేసింది మనకు. ఇదే అనమాట బ్రిడ్జ్ వచ్చేసి మన గంగా నది బ్రిడ్జ్ అనమాట. ఇది కింద మన ఇది బ్రిడ్జ్ కింద ఏదైతే వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇంకా అటు సైడ్ కూడా వాటర్ ఫ్లోటింగ్ చాలా ఉంది. సో ఇదే గంగా అనమాట. సో మనం నిన్న వచ్చిన గంగా ఆరతి కోసం ఇదే అనమాట. అక్కడ ముందు మీకు క్లాక్ టవర్ కనిపిస్తుంది కదా, ఆ క్లాక్ టవర్ దగ్గరే మేము నించొని గంగా ఆరతి తీసుకున్నాం. సో ఇక్కడ సైడ్ వాటర్ ఫ్లోటింగ్ తక్కువ. మీరు చూసుకుంటే గురుద్వారాలు అయితే చాలా ఉన్నాయి, ప్లస్ టెంపుల్స్ కూడా మొత్తం కేదార్నాథ్ మోడల్ టెంపుల్స్ ఉన్నాయి అనమాట. ట్రాఫిక్ అయితే హెవీగా ట్రాఫిక్ ఉంది. అసలు ఈ వీకెండ్ అని చెప్పేసి అనుకుంటా చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. మీరు చూసుకుంటే మొత్తం చాలా గుట్లు ఈ టైప్ ఉన్నాయి అనమాట. మొత్తం కొండలు గుట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి. వెల్కమ్ టు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, బద్రీనాథ్ 291, కేదార్నాథ్ 223. మొత్తం పైపైన కొండలు గుట్టలు చెట్లు. ఒక 20 కిలోమీటర్స్ పోవడానికి మాకు 4 అవర్స్ పట్టింది. వీకెండ్ కదా, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. సో పార్కింగ్ సెన్స్ లేదు, ఏం లేదు. ఇక్కడ అక్కడ బండ్లు ఆర్పేస్తారు, అంత టైం తీసుకుంటారు. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. వీకెండ్స్లో మాత్రం ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆలోచన పెట్టుకోకండి కేదార్నాథ్కు. రిషికేశ్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంది. రిషికేశ్ ఎండ మాత్రం చాలా ఘోరంగా కొడుతుంది. 37 degrees నడుస్తుంది ఇక్కడ. చాలా ఘోరంగా ఎండ కొడుతుంది ఇక్కడ. కార్లు ఉన్న మాకు చెమటలు పట్టేస్తున్నాయి ఏసీ వేసుకుంటే. ఎవరా బైక్ పైన వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏందో మరి. గంగానది రివర్ పక్కన హోటల్లో చిన్న జ్యూస్ తాగడానికి వచ్చాను. సో దాని పక్కనే ఉందన్నమాట రివర్. చాలా బాగా అవుతుందిగా, సూపర్ ఉంది. ఫుల్ వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ. ఇంకా నీళ్ళు మొత్తం ఈ మొత్తం ఎర్రగా ఉన్నాయి. నీళ్ళు ఎర్ర కాదు, ఈ నీళ్ళు చాలా తక్కువ అవుతున్నాయి, లేకుంటే రాళ్ళు మునిగిపోతాయి. అవు ఇప్పటికే ఎంత స్పీడ్ పోతుందో చూడండి. ఇప్పుడు మీరు చూసుకుంటే సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ. సో ఇక్కడ బ్లూ కలర్ వచ్చేది భగీరథి రివర్, అక్కడ బ్రౌన్ కలర్ వచ్చేది అల్కనంద రివర్. రెండు కలిపితేనే గంగా రివర్.
ఇది మాగి పాయింట్ దగ్గర వస్తుంది అనమాట. ఇది మాగి పాయింట్లో ఉంటుంది. మీరు చూసుకుంటే ఒక పెద్ద యూనివర్సిటీ అనమాట. అది సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ. మనకి కింద కూడా మనకు రామ్కోట్ రిసార్ట్ కూడా ఉంది. సో ఇదంతా రివర్, మీరు చూసుకునే ఇక్కడ కింద రివర్ వెళ్తుంది. ఇక్కడ నుంచి రివర్ వెళ్తుంది, రివర్ పక్కనే అదంతా రిసార్ట్కి వెళ్ళే ప్లేస్ అనమాట. అది అంతా పార్కింగ్. లొకేషన్ మాత్రం ఫుల్ అమేజింగ్గా ఉంది. యూనివర్సిటీలో ఎవరు చదువుతారో మాత్రం వాళ్ళకి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఈ యొక్క ప్లేస్ని చూసి. రివరు ఎలా ఉందంటే ఇదా ఉంటే యాక్చువల్లీ ఇది క్లోజ్ చేసి అలా తీసుకెళ్తారు రివర్ని. సో ఎక్కువ వర్షం అది ఉంటే మాత్రం రివర్ ఇలానే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ బ్రిడ్జ్ క్లోజ్ చేసారు. మీరు చూసుకుంటే కనిపిస్తుంది మీకు కింద పార్కింగ్ ఏరియా మొత్తం వాటర్. సూపర్ ఉంది లొకేషన్. మనం ఎప్పుడు వచ్చినా విజిట్ చేయండి. కిందనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. భగీరథ నది కదా అది, భగీరథ గంగా. సో గాయ్స్ ఇప్పుడు మీకు 2 నదులు పక్క పక్కన వెళ్ళి అటాచ్మెంట్ అయ్యే ప్లేస్ చూపిస్తాను. దిగడానికి చాలా డేంజర్గా ఉంది. కొంచెం కాలు జారిన బొక్కలన్నీ ఇరిగిపోతాయి. సో ఇదే అనమాట. మీరు చూసుకుంటే మీకు ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది, అంతగా కనిపిస్తుంది. 2 నదులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి బ్లూ కలర్లో వస్తున్నాయి వాటర్, అక్కడ నుంచి బ్రౌన్ కలర్లో వాటర్ వస్తున్నాయి. సో ఇక్కడ మీకు బ్రౌన్ అవుతుంది, ఇక్కడ కార్నర్స్ మాత్రం బ్లూ కనిపిస్తుంది. చూడండి, ఇదే ఆ మిక్సర్ అనమాట. గంగా లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ కనిపించేది ఇది భగీరథి రివర్. లెఫ్ట్ సైడ్ నుంచి భగీరథి కదా, రైట్ సైడ్ వచ్చేది అల్కానంద. ఇది భగీరథి రివర్, అది అల్కానంద రివర్, 2 కలిపి గంగా రివర్. వా సూపర్, మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. అలా స్నానాలు చేస్తూ మంగళ వెళ్తే స్నానం చేస్తుంటే మంచిగా మిస్ అయిపోయింది. ఓం కర్ణాందన్. వచ్చేసి మనం దారిదేవ్ టెంపుల్కి వచ్చామన్నమాట. దారిదేవ్ టెంపుల్ అక్కడ కింద కనిపిస్తుంది దేవి టెంపుల్ దగ్గర. కింద మనకు బోటింగ్ సర్వీసింగ్ కూడా ఉంది. దారిదేవ్ టెంపుల్ ఇక్కడ కేబుల్, ఇక్కడ మీకు బోటింగ్ కూడా ఉంది. మీరు చూసుకుంటే బజరంగ్ బలికి దర్శనం చేసుకున్నాం. బజరంగ్ బలికి ఎట్లా కొడతా తెలుసా ఎంత. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అక్కడ పైనుంచి ఇలా కింది దిగి ఇట్లా లోపల నుంచి రావాలి. లొకేషన్ సో ఫైనల్గా అయితే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దారిమాతా దేవి టెంపుల్ యొక్క దర్శనం సో కంప్లీట్. సో ఇది వచ్చేసి మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. సో బయట నుంచి ఇది మన వ్యూ అనమాట. ఇది దారిమాతా దేవి టెంపుల్ దగ్గర కింద మనకు బోటింగ్ సర్వీసింగ్ కూడా ఉంది. సో ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది మనకు ఫోటోషూట్స్ కోసము. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన కేబుల్ బ్రిడ్జ్. సో ఇది టెంపుల్ దగ్గరే ఉంటుంది. ఇట్లా బ్రిడ్జ్ ఫోటోషూట్స్ కోసం
డ్రోన్ షాట్స్ కోసం చాలా బాగుంటుంది. ఫోన్ దల్లే వీసారు ఈ ఫోన్ అదే బిల్డింగ్స్ బాగుంటాయి. హో వావ్, ఎంత సూపర్గా ఉందో బ్రిడ్జ్. ఇక్కడ నుంచి సైడ్లో చూస్తే మొత్తం చాలా భయంగా ఉంది నాకైతే. అబ్బో చాలా బాగుంది వ్యూ మాత్రం. సో ఏదైనా సాయంత్రం కాలం జర్నీ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇలా ఈవినింగ్ అవుతున్నప్పుడు ఇంకా సూపర్గా ఉంది. సో ఫైనల్గా అయితే చీకటి వచ్చేసింది. ఈ రాత్రి వేళ అసలు ఏం లొకేషన్ కనిపించట్లేదు, కానీ చల్ల గాలి, చిన్న వాటర్ సౌండ్, అసలు ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చిన్నగా వస్తున్నమాట వాటర్ సౌండ్, ఎందుకంటే మనం చాలా గుట్ట పైన ఉన్నాం అన్నమాట మనం. హలో గాయస్, ఇప్పుడు వచ్చేసి మన కేదార్నాథ్కి వచ్చేసాం. దగ్గరలో ఒక 16 కిలోమీటర్స్లో ఉన్నాం. బయటకు వచ్చిన. సో ఇప్పుడు మనం ఒక రూమ్ తీసుకున్నాము. రెంట్ లేట్ అవుతుందని చెప్పేసి రెంట్ వచ్చేసి 2000 పడ్డది. సో ఇప్పుడు మనం రూమ్ చూపిస్తాను మీకు. ఇట్లా డోర్ పెట్టేది ఇస్తాను అయ్యా. సో ఇది వచ్చేసి రూమ్ అనమాట, డబుల్ బెడ్రూమ్. ఇంకా మనం నలుగురం ఉన్నాము. ఉంది టేబుల్ మొత్తం వుడెన్ ఉంది. ఫ్యాన్. సో మీకు బాత్రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఎంత నీట్ ఇది మొత్తం. మీకు మొత్తం వుడెన్ అనమాట. నాకు వాటర్ హీటర్ కూడా ఉంది. వాష్ బేసిన్, వెస్ట్రన్ కల్చర్, బాత్రూమ్ మొత్తం. ఇది టైల్స్ అనుకున్నా, యాక్చువల్లీ టైల్స్ కావు, ఇది షీట్ ఉంది, వుడెన్ షీటు. మూలలు కొట్టేసారు ఇక్కడ. సో లైట్, షవర్ సూపర్గా ఉంది. రూమ్ వచ్చేసి మంచిగా రూమ్ వచ్చేసి మనకు 2000 పడ్డది. సో ఇప్పుడు మన నైట్ డిన్నర్ వచ్చేసి రొట్టెలు తిన్నాం, సరిపో అనుకున్న అటుకులు తింటున్నాం విత్ ఆనియన్స్. ఇవి మాకు 2 రూపాయల కిలో ఇచ్చారు ఇక్కడే పక్కకు. అటుకులు విత్ ఆనియన్స్ తింటున్నాం. సో మన లగేజ్ అయితే రెడీగా ఉంది. రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళాలన్నమాట. సో మనం రేపు పొద్దున కేదార్నాథ్ కలుద్దాం.